పొందుపరిచిన అంశాలకు మాత్రమే వ్యతిరేకం. ఒక వైట్ ఎలిఫెంట్ అని వర్ణిస్తున్నారు. జగన్ గారిని అమరావతిని క్యాపిటల్ ఆఫ్ కరప్షన్ అంటున్నారు. అసలు ఏంటంటే మీరు పొందుపరిచిన అంశాలు కరెక్ట్గా లేవా? అదేనండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ అధికారులకు కానీ ఎలా చేయాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగుంటే ఓ వారం క్రితం ఇక్కడ వచ్చి బెంగళూరు వెళ్ళి ఈ చట్టం ఇలా చేస్తున్నాం మీరు కాస్త చెప్పండి అంటే ఆయన చెప్పేవాడేమో. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత మాత్రం తెలియదు, ఎలా పెట్టాలో ఎలా బిల్లులు పెట్టాలో కూడా తెలియదు అనుకుంటా. మరి వైజాగ్ లో ఋషికొండ మీద 15,000 ఎస్ఎఫ్టీకి 15,000 రూపాయలు ఇచ్చారు. మరి అది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఢిల్లీలో పార్లమెంటు భవనం మొత్తం కూడా ఆ ప్రాంగణం 20,000 కోట్ల రూపాయలైంది. అక్కడ కూడా 12,000 రూపాయలు ఇచ్చారు ఒక చదరపు అడుగుకి. ఏదో మిథున్ రెడ్డి గారు పీడబ్ల్యూడి వాళ్ళకి ఫోన్ చేశారంటే చిన్న చిన్న కట్టడాలు ఉంటాయి చూసారా, ఢిల్లీలో క్వార్టర్స్ పాడైపోతే ఆ గోడలు కట్టేయి, ఆ పార్కులు కట్టేయి, వాటికి 4,000 ఉంటుంది. ఒక 50-100 సంవత్సరాల పాటు కన్స్ట్రక్షన్ ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యాస్టిక్ ప్రకారంగానే ప్రభుత్వం పిలుస్తుంది. ప్రభుత్వానికి అలా పిలవడానికి ఏం అర్హత లేదు. 4,000 రూపాయల మీద 12,000 పిలిస్తే కోర్టుకు వెళ్తా, కోర్టు దాని మీద నిపుణుల కమిటీ వేస్తుంది. కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనం రిషికొండ ప్యాలెస్ కి ఎంతకు పిలిచామో మరి అక్కడ కూడా 4,000 కట్టించుకోవచ్చుగా. మరి అక్కడ ఎందుకు 15,000 పిలిచారు ఒక అడుగుకి? కాబట్టి మాట్లాడటానికి ఏదైనా మాట్లాడవచ్చు. ఒకటి స్పష్టమైన విషయం ఏంటంటే మాకు సంతోషం కలిగించిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చాలా స్పష్టంగా బయటపెట్టాడు. నేను అమరావతికి వ్యతిరేకం, నేను వస్తే చట్టం మార్చేస్తా, క్లియర్గా చెప్పాడు. ఇక ప్రజలు తెలుసుకుంటారు. మరి ఆయన అసెంబ్లీలో చట్టం మార్చొచ్చు, పార్లమెంట్ లో ఈయన చెప్తే వినేటువంటి ప్రభుత్వం అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమి కానీ లేదు, రెండూ సపోర్ట్ చేసింది. మరి ఈయనకి సొంతంగా ఈయన ప్రధానమంత్రి అయ్యి అయితే అప్పుడు మార్చుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కానీ మార్చే పరిస్థితి లేదు. నిన్న ఏకగ్రీవంగా పాస్ చేసినటువంటి అది బిల్లు కాబట్టి, రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఎవరు మార్చలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే మార్చుకోవచ్చు, దాన్ని మనం కాదని. ప్రజలు ఆయనకి నేను అమరావతికి వ్యతిరేకమని స్పష్టం చేశాడు కాబట్టి మరి ఆయన 3 రాజధానులు అంటే ప్రజలు ఎంత సపోర్ట్ చేశారో, మరి విశాఖపట్నంలో రాజధాని ఇక్కడే పెట్టి ఇక్కడే అభివృద్ధి చేస్తా ఉంటే అక్కడ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలే. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అమరావతి అని విశాఖపట్నం ప్రజలు చెప్పారు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పారు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని పెడతాను అది అంటే కూడా ఆ కర్నూలు చుట్టూ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తు ఓడించారు, అక్కడ కూడా ఒప్పుకోలే. ఇక్కడ న్యాయ రాజధాని అవసరం లేదు, మాకు బెంచ్ ఉంటే చాలు, హైకోర్టు బెంచ్ ఉంటే అది రేపు కొద్ది రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి రాబోతాం. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. స్పష్టంగా లేదు ఎవరో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నిసార్లు మార్చాడు? 2014 ముందు హైదరాబాద్ లో ఇటు ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఇటు పక్కన ఎవరు కూర్చోబెట్టి నేను వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద నగరం కడతాను, పెద్ద నగరం కడితే ఉపాధి వస్తుంది, బెంగళూరు లేదా, మద్రాసు లేదా, బొంబాయి లేదా, కలకత్తా లేదా, ఇలాంటి నగరాలు కట్టాలా, ఆంధ్రప్రదేశ్కి అలాంటి నగరం లేదు, హైదరాబాద్ ఉన్నది పోయింది, నేను వస్తే పెద్ద నగరం ఒక 50,000 ఎకరాలు తీసుకొని విజయవాడ పరిసర ప్రాంతాల్లో కడతాను అన్నాడు. అది కూడా వీడియోలు అన్ని కూడా వచ్చినాయి 2014 ముందు. తర్వాత 2015లో ఈ అమరావతి బిల్లు పెట్టినప్పుడు నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, ఇప్పుడు మీరు సేకరించిన 30,000 ఎకరాలు సరిపోవు, ఇంకా తీసుకోవాలని చెప్పి ఆయనే అసెంబ్లీ రికార్డులో చెప్పాడు. సరే ఇక ఆయన చెప్పాడు కదా అని చెప్పి రైతులు కూడా నమ్మారు. పాపం రోడ్డు గవర్నమెంట్ చెప్పింది, ప్రతిపక్షం చెప్పింది, బయట ఉన్న కమ్యూనిస్టులు కూడా అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. అందరు నమ్మారు, రైతులందరూ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన
నాలిక మడతేసి మనం వెనక్కి తిప్పేసి ఇక నేను 3 రాజధానులు అన్నాడు. అప్పుడు ఎన్ని మారినాయండి? ఒకటి పెద్ద నగరం 13లో కట్టాలన్నాడు, 2 అమరావతికి సపోర్ట్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. తర్వాత 3 రాజధానులు మళ్ళీ మొత్తం విశాఖపట్నం తీసుకెళ్లిపోతాను, ఒక్క న్యాయ రాజధాని కర్నూలు తప్పితే లెజిస్లేటివ్ రాజధాని కూడా విశాఖపట్నం తీసుకెళ్లిపోతా అన్నాడు. దానికి కూడా నాన్నగారు కూడా బ్రహ్మాండం విశాఖపట్నం తీసుకెళ్లిపోవాలి, 2 చోట్ల ఎందుకు అన్నాడు. అక్కడికి 4 అయింది. 5వది ఏమన్నాడు? మొన్న మధ్య ఒక 6 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి అమరావతి పనులు చురుగ్గా జరుగుతున్నాడు. ఎందుకు ఈ అమరావతి మంగళగిరి దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకొని మొత్తం బిల్డింగ్లు కట్టేస్తే అదే డెవలప్ అయిపోద్ది కదా అని చెప్పి మొన్న ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మరి నిర్ణయం చెప్తాడు మాకి విన్నట. ఏదండి పేరాగన్నో మావిగన్నో ఎవరికి అర్థం కావాలి. ఇది కొత్తది మళ్ళీ. ఇది 4 అయిపోయిన తర్వాత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎక్కడ ఏం కట్టాలో చెప్పడం. మళ్ళీ మచిలీపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలా, విజయవాడలో ఏ క్యాపిటల్ పెట్టాలా, గుంటూరులో ఏ క్యాపిటల్ పెట్టాలో చెప్పలా. అంటే 3 కలిపి 110 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే ఉంది కదా, 2 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. కొత్తగా నేషనల్ హైవే రాలా. అమరావతిలో రాజధాని కట్టినా 260 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది. కేంద్రం ఒప్పుకుంది. దాంట్లో గుంటూరు ఉంటది, తెనాలి ఉంటది, మంగళగిరి ఉంటది, ఇబ్రాహీంపట్నం ఉంటది, గన్నవరం ఉంటది, విజయవాడ ఉంటది, మచిలీపట్నం బోర్డర్స్ కూడా వస్తాయి, ఉయ్యూరు గీరు అన్ని వచ్చేస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ మేము కడుతున్నాం. చెప్పవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు కట్టినటువంటి వెలగపూడి బిల్డింగ్లు ఏం చేయాలా, ఇప్పుడు కడుతున్నటువంటి రాజధాని కవర్స్ ఏం చేయాలో పాప ఆయన తెలియదు. వస్తాను రఫీ గారు, ఆయన వస్తే మళ్ళీ తీర్మానం అసెంబ్లీలో పెడతాడు. చెప్పలేండి, ప్రజలకు తెలియాలా? తీర్మానం పెట్టాడు కదా అసెంబ్లీలో, శాసన మండలి రద్దు చేస్తున్నారని. అయిందా? తీర్మానం పెడితే అయిందా? కేంద్ర ప్రభుత్వం చెయ్యాలా, పార్లమెంట్ లో దానికి సవరణ పెట్టాలి, బిల్లు పెట్టాలా. మళ్ళీ ఏం చేశాడు? నాలుగు మడ చేసి వాళ్ళ మనుషులు ఎమ్మెల్సీలు అవడంతోనే నేను తీర్మానం వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. ఈయనకి అసలు ఒక మాట మీద నిలకడుందా, ఒక ఆలోచన ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉందా? మేము ఏకైకమానంగా రాజధాని నగరం కడతాం, బ్రహ్మాండంగా ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, రేపు కూడా ఇస్తారు. ఈయన ఇలాగే మాట్లాడుతూ ఉంటే మాకు ఎదురు ఉండదు. వైసీపీ పార్టీ తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ 4-5 జిల్లాల్లో ఒక సీట్ రాదు. రైట్ అండ్ ఎస్ వెంకట్ గారు, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కట్టిన తర్వాత మాకి విన్నో ప్యారాగన్నో ఏదో మొత్తం మీద అక్కడే. రైట్ అండ్ ఎస్ వెంకట్ గారు, నమస్తే వెంకట్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చూస్తాం, జగన్ గారు మాట్లాడేది చూస్తాం. ఇప్పుడు 2 లక్షల కోట్ల అదనపు భారం ఎక్కడి నుంచి వస్తుంది, నిధుల సమీకరణ ఎలా చేస్తారు? అదేదో ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఒక్క మాట హలో సార్, చదువు గారు ఒక్క మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర తీసుకుని కానీ రాజధానికి మేము డబ్బులు పెట్టట్లా. రైతులు ఇచ్చినటువంటి భూములు అమ్మి తెచ్చినటువంటి అప్పులు కడతా ఉన్నాం. రైతులు ఇచ్చారు మాకు రాజధాని కట్టమని. మాకు ప్రజాస్వామ్యంలో అక్కడ ఇతర జిల్లాల నుంచి డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టట్లా. రైట్ రఫీ గారు, ఒక్క నిమిషం వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఎస్ వెంకట్ గారు. సతీష్ గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 వీక్షకులకి, అదేవిధంగా